హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం అయితే మంచిగా ఉన్నాము. అండ్ మన ఛానల్కి అయితే కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది కదా దోస్తులు, హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి మరి దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి. గట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయుర్రి, అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయుర్రి. ఎందుకంటే మరి మీరు ఒక్కరే నవ్వుకుంటారా, వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటిదంటే, గీ ఊర్లల్లో డోక్రా గ్రూపులు ఉంటాయి కదా మహిళలయ్యి, అదే మహిళా మండలాలు అంటారు, కొందరు డోక్రా గ్రూపులు అంటారు. వాళ్ళు గా డోక్రా గ్రూప్ల కాడ ఎట్లా లొల్లులు పెట్టుకుంటారు, ఎట్లా పంచాయతీలు పెట్టుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాం. మరి వీడియోకి వెళ్దాం పదండి దోస్తులు, ఎట్లుంటుందో చూద్దాం మరి. అవో ఏంది, గ్రూప్ వాళ్ళు ఇంకా కొంతమంది రానే రాలేదు. 2 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరుగుతానా. డోక్రా మీటింగ్ ఉన్నది ఎల్లుండి, రాలి మంగళవారము మధ్యాహ్నం 12 గంటల వరకు రాళ్ళు అందరని చెప్పిన. ఇంకా రాకపోతుంది. వాళ్ళు రారు, నిమ్మతంగా వస్తారు. పెళ్లి కూతురు కదా నడుచుకున్నట్టు పెళ్లి నడక నడుచుకుంటూ వస్తారు. వచ్చిన వాళ్ళు ఆగద్దా? ఇంకెప్పుడు వస్తారా ఇల్లు? నువ్వు లెక్కలైతే రాదు ఇక ఆయనతో వచ్చే ఇద్దరు అత్తే లెక్కలు స్టార్ట్ చేస్తా అని నేను చూస్తానా. ఇక అత్తలేరు కదా వీళ్ళు. సరితా, నువ్వైతే లెక్కలు చెయ్యి. ఇగో పైసలు పట్టుకొని వచ్చిన. మరి మా బాపు హాస్పిటల్ తీసుకోవాలంట, వస్తాడు. నేను జల్దీ ఇంటికి పోవాలి. ఇక స్టార్ట్ చేస్తా. మరి ఇక ఏం చేయాలి? వాళ్ళు ఇక నన్ను అత్తలేరు. అవును పద్మక్క, అసలు నువ్వు మిత్రుని తీసుకొచ్చినావా? ఇగో అసలు పైసలు అయితే తీసుకొచ్చినా కానీ మిత్తి పైసలు మళ్ళా నెలలా ఇస్తా తీయే. ఇక ఈ అసలు పైసల వరకే అయినాయి. మిత్తి పైసలు మొన్నటి వరకు ఉండే గాని మా బాపుని మొన్నోసారి హాస్పిటల్ తీసుకోవచ్చు. ఇగో ఇవాళ కూడా తీసుకోవాలి. అందుకనే మళ్ళా నెల ఇస్తా అంటారా. ఇక మళ్ళా నెలలు చూసుకోరాదు. అయ్యో అవునా పద్మక్క, సరే తీ, అసలు పైసలు అయితే ఇయ్యి రాసుకుంటా. మిత్తి మళ్ళా నెల ఇత్తు గాని. అవో సరితా, నువ్వు అందరికి ఒక తీరు చూడాలి గాని గిదేంది పోయిన నెల నేను తర్వాత ఇస్తాను నా దగ్గర ఇప్పుడు ఇవ్వంటాను. ఎంత కజ్జికాయం పెట్టుకున్నావు నాతోని. ఇప్పుడు ఆమెకి ఎట్లా ఒప్పుకుంటాను? అందరికి ఒక తీరు ఉండాలి కానీ గిదెక్కడ లెక్క నాకు అర్థమైతలేదు. అట్లెట్లా వదిలేస్తావు నువ్వు? మళ్ళా నెల ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటాను నువ్వు? నాకు ఉక్కున్నాను ఎంత చేసినావు నువ్వు? నా దగ్గర పైసలు లేవు, గీడికే ఉన్నాయి. మళ్ళా నెల ఇస్తా అంటే కట్టేదానికి ఇష్టపెట్టలే నువ్వు. మరి ఇప్పుడు ఆమెను ఎట్లా ఊకుంటాను మళ్ళా నెల ఇస్తా అంటే? ఇప్పుడు అడిగి తీసుకోవాల్సిందే, అస్సలు ఊకునేదే లేదు నేను. ఏంది చేయమ్మా గట్లుకుంటాను? అడగరా? నా అప్పుడు ఎట్లా చేసినా మీరు చేసి చూసిరు కదా, అడుగురి. గట్లా సైలెంట్ ఉంటారేంది? ఆవో ఏంది అది ఇది అని మాట్లాడతాను. కాదు, నేను తీసుకోక ఫస్ట్ టైం తీసుకున్నా. అరే మా బాబు హాస్పిటల్లో పడ్డాడు కాబట్టి ఈ పైసలు గట్టి పెట్టాల్సి వచ్చింది. లేకపోతే ఈ నెలల్లో ఇద్దును. నేనెందుకు కూకుంటును ఇవ్వకుంటే? ఆయన నీ లెక్క తీసుకుని ఏమైనా ఎగ్గొట్టిందా ఏ రోజన్నా? తీసుకున్నది ఫస్ట్ టైం, అందుకని ఈసారి ఫస్ట్ టైం అడుగుతాను, తర్వాత కడతా అని. ఏమో నా మీదకి లేవాడుతీవి. నేను ఎందుకు ఊకుంటా? నేను ఇప్పుడు అస్సలకే ఊకోను. నేను కట్టేదానిక నన్ను ఇచ్చిపెట్టలే. ఒకసారి అయితే ఎట్లయితే నాకు ఒక తీరు, వాళ్ళకు ఒక తీరా. మీరు తీసుకుంటారా తీసుకోరా, అడుగుతారా అడగరా? కాదేరమ్మా, ఊకుంటా అంటే బాగా ఎక్కువ ఎత్తాడు. ఆయన నేను లీడర్ తోటే మాట్లాడుకుంటేనే లీడర్ ఒప్పుకునే మధ్యలో నీకేమిట్కేస్తుంది. బాగా నోట్లు చెప్తాను. నీకో తీరు నాకో తీరా. గ్రూప్ లా మెంబర్లు అన్నాక అందరికి ఒకటే తీరు. ఏంది చేయమ్మా, ఏం సప్పుడు ఎత్తలేవు, అడుగుతలేవు? అడుగు. ఏం అడగాలే? అది తీసుకోక ఒకటేసారి తీసుకున్నదంట. ఏం అడగాలంట ఇప్పుడు? దానికి అయితలేవంట. అయితే ఇస్తానే కదా, ఒక్కటే నెల కదా కడతా తీయరా, మళ్ళా నెల కడతా అని చెప్తానే. ఏంది సార్ తక్క, సాంగ్ కట్టేటోళ్ళని గ్రూప్ లో ఎట్లుస్తావు నువ్వు? తీసేదాన్ని తీసేయి, దాని పేరు తీసే అవసరం లేదు. నాకో లెక్క ఆమెకో లెక్కనా? అయ్యో అది కాదురమ్మా, ఇప్పుడు ఈసారే కదా తీసుకున్నది, ఒకటే నెల అయ్యే, మళ్ళా నెల ఇస్తా అంటుంది కదా. ఆవో నువ్వే తీసేయమని నన్ను. నీకేమక్కరా? వచ్చిన పని చూసుకొని పో చక్కగా. ఏంది లేకపోతే కట్టారన్నట్టు గ్రూప్ లోకి వెళ్ళి వీకనన్న వీకు. నీకో లెక్క నాకో లెక్కనా? అవో ఏమో బాగా లొల్లిన పడుతుంది రోడ్డు మీద వరకు. ఏమైంది? ఏంది పుష్ప ఇప్పుడు అత్తే? ఏ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది? నువ్వు ఎప్పుడు వస్తావు? ఇక ఇంట్లో అయిన తర్వాత పని ఉంటే చేసుకొని వస్తాను గాని
స్టార్ట్ చేసినట్టున్నారు కదా లెక్కలు. స్టార్ట్ చేస్తే చేసిరు కానీ ఏంది వాళ్ళు రోడ్డు మీదకి రాడుతుంది. పుష్పక్క, ఇగో పద్మక్క పైసలు తీసుకున్నది, మిత్తి పైసలు ఇయ్యాలి, అసలు పైసలు ఇచ్చింది. మిత్తి పైసలు మళ్ళీ నెలిస్తా అంటాంది. ఇక రమక్కనేమో నా అప్పుడు ఊకున్నారా, ఇప్పుడు ఎందుకు ఊకుంటారు, గ్రూప్లోకి వెళ్ళి తీసేయనన్న తీసేయాలి, లేకపోతే పైసలు కట్టించుకోర్రి అని వరుతుంది. ఎట్లా మరి ఏమంటారు? కాదనమ్మా, నువ్వు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదే. మన పద్మ తీసుకున్నాడు ఫస్ట్ టైం అయ్యే, మళ్ళీ లైతా అంటది కదా, గంతా కాలు కజ్జేదుడు అవసరమా ఇప్పుడు నువ్వు? మంచిగానే ఉన్నావు. సరే నువ్వు చెప్పినట్టు ఇంటా. కాదు, ఇప్పుడు ఏమన్నా కట్టానంటుందా, మళ్ళీ నెల కడతా అంటుంది కదా, ఎందుకంత ఊరుకులాడతాను? ఇట్లయితే ఎట్లా అన్నట్టు చెప్పు. మంచిగా ఉన్నారు అందరూ, ఆమెనే పాపం అనురి. అదే మంచిది. అందరు కలిసి నన్ను గ్రూప్లోకి వెళ్ళి వెళ్ళకూడదామని చూస్తారు, అర్థమవుతుంది కానీ అయినా దాన్ని నేను అస్సలుకే ఇష్ట పెట్టా. అది ఎందుకు కట్టదు పైసలు? నేను కట్టలేదా అప్పుడు? నన్ను కట్టురు అంటే ఇప్పుడు అది కూడా కట్టాల్సిందే. ఏమే బోషుడి, ఎట్లున్నదే ఒళ్ళు ములముల అంటుందా? అది ఇదని మాట్లాడతాను. చెంప మీద కొట్టింది అంటే పిల్ల వల్ల ఇంకొక మాట ఇష్ట పెడతావా? మర్యాద దక్క చెప్తారా బిడ్డ నీకు? ఏంది బాగా మాట్లాడతాను ఏంది? లేకపోతే నన్ను అప్పుడు ఎట్లా చేసిరు కట్టాలని నాకు అప్పుడు అరిగోసైంది తెచ్చి కట్టాలంటే, ఇప్పుడు నిన్ను నేనెందుకు కూకుంటా? బాగా మాట్లాడుతుంది కదా అప్పుడు, మర్చిపోయినా అనుకున్నా. ఇగో లొల్లద్దు, మళ్ళీ నెల కడతా అంటుంది. అదే ఫస్ట్ టైం కదా తీసుకున్నది, నువ్వంటే 2-3 సార్లు ఇవ్వకపోతేవా అని అప్పుడు అందరం మాట్లాడినాము. అయినా ఇడా లీడర్ నేనా మీరా గిట్లా గ్రూపులలో లొల్లులు పెట్టుకుంటే ఎట్లా? నాకైతే ఏం అర్థమైతలేదు మీ లొల్లి. నువ్వు రాసుకో చక్కగా, అందరు తెచ్చిన పైసలను రాసుకో. ఇలా లొల్లి మునిగిపోను తీరదు. పిల్ల, మీ అమ్మ రాలేదా? నిన్ను పంపించిందా? అవునంటీ, మా అమ్మకు ఇంట్లో పని ఉంది, అందుకని ఇక పైసలు నాకు ఇచ్చి పంపించింది. వసంత, ఇక అందరి పైసలు చూడు, లెక్క చేయి, రాయి, అందరి బుక్కులు రాయి. రాత్రి చేయమ్మా, జర నిమ్మలంగా ఉంటే రాత్త. గిట్లా లొల్లు పెట్టుకుంటే ఎట్లా రాయబుద్ధి అవుతుంది? లీడర్ అన్నట్టే గాని ఒక్కరు మాటినారు, కుక్కలు కదా లొల్లు పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు. దోస్తులు, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది దోస్తులు. ఇంకా ఎక్కువ లెంత్ వేయలేకపోతున్నాము, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనే గీట్తో ఆపేసినాము. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయరు దోస్తులు. గట్లనే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే, లేకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు మమ్మల్ని. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాము. అండ్ గట్లనే దోస్తులు, మన ఛానల్కి కొత్తగా హైప్ ఆప్షన్ అయితే వస్తుంది వీడియోలకి. కింద హైప్ అని ఉంది కదా, హైప్ చేసి పాయింట్స్ ఇయ్యుర్రి. ఓకేనా దోస్తులు? ప్లీజ్ సపోర్ట్ చేయరు దోస్తులు జర్రా. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్ల ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.